సో ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో సెకండ్ పార్ట్ తెలంగాణ ఎకనామిక్ సర్వే. ఈరోజు టాపిక్ ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఆఫ్ తెలంగాణ. మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఆఫ్ తెలంగాణ. ఓకే, so macroeconomic indicators of Telangana. This is our lesson now. మీరు ఈరోజు ఈ ఇండికేటర్స్ నేర్చుకుంటే కంప్లీట్గా తెలంగాణ మీ గ్రిప్లో ఉన్నట్టు ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్. దీంట్లో మనం చూద్దాం ఒకసారి. మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ అంటే ఏముంటాయి దీంట్లో అంటే, మన తెలంగాణ యొక్క ఆర్థికపరమైన స్ట్రాటజీ అంటే మనం ప్యూర్ రేర్ కారీ అంటే రీజన్ ఎకానమీ అని నేర్చుకున్నాము, అవునా కదా. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, ప్యూర్ పెరిఫెరల్ అర్బన్ రీజియన్ ఎకానమీ, అలాగే రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ. సో దీని ద్వారా మనకి ఇండికేటర్స్లో ఇప్పుడు ఇండియా జీడిపి, ఇది ఇండియాకి మాట్లాడతాం. తెలంగాణ జిఎస్డిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. దిస్ ఇస్ ద టూ ఆర్ ది ఇండియా అండ్ తెలంగాణ ఇండికేటర్స్ అన్నమాట. ఇండియాకి తెలంగాణకి ఇండికేటర్స్. ఇప్పుడు ఈ ఇండికేటర్స్ని బట్టి ఆ స్టేట్ ఎట్లా ఉందనేది చూస్తాం. ఇప్పుడు ఎవరైనా మనం ఒకరి ఇంటికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ సామాగ్రిని బట్టి, ఆ సోఫా సెట్ బట్టి, ఆ టీవీ బట్టి, వాళ్ళు వాడే వస్తువులను బట్టి వాళ్ళ యొక్క ఆర్థికపరమైన మనం గెస్ చేస్తాం స్ట్రాంగ్ ఉన్నారు, అవునా కదా. సో అంబానీ ఇంటికి మన ఇంటికి తేడా లేదు, ఉందా లేదా. సో ఆ విధంగా మనం ఈ తెలంగాణ జిఎస్డిపి ఏ విధంగా ఉంది, ఇది జీడిపి ఎలా ఉంది. అయితే మాకు ఈ ఇండికేటర్స్లో నిన్న మొన్న మోడీ గారు వచ్చారు, మొన్న 10వ తారీఖున, అవునా కదా. ఆయన ఏమన్నాడు, కొంచెం సంభాషణ జరిగింది. ఏం జరిగింది, మీరు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు గుజరాత్కి ఎంత ఇచ్చారో మాకు అంత ఇవ్వండి అంటే, అలా ఇస్తే తెలంగాణ ఏముండదు, గుజరాత్కి మీరు ఎక్కువ పోయిందని అనుకుంటున్నారు కానీ అట్లా ఏమీ లేదు, మీరు మాతో జతకెట్టండి అప్పుడు ఇస్తానని చెప్పిండు, అవునా కదా. సో కాబట్టి అంటే ఇండికేటర్స్ అనమాట. సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ జీడిపి ఇండికేటర్ అంటే జిఎస్డిపి అంటాం, తెలంగాణకి సంబంధించి, ఇండియాకి సంబంధించి జీడిపి అంటాం. ఇప్పుడు దీంట్లో భాగంగా ఫస్ట్ ఇండికేటర్ అంటే 2034కి మనం ఈ 2047కి రైజింగ్ తెలంగాణ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. మనకు $3 trillion. దాంట్లో భాగంగా 2034కి వీళ్ళు 1 trillion పెట్టుకున్నారు. 1 trillion. దిస్ ఇస్ ద మోస్ట్ ఇండికేటర్. అది 1 trillion. చెప్పండి, 2047కి ఎంత పెట్టుకున్నారు? ఈ 2034కి 1 trillion పెట్టుకున్నారు, ఓకేనా. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్. నోట్ డౌన్. You see it. According to IMF, International Monetary Fund, outlook, IMF outlook, global growth (3.3%) for the year 2025. IMF అవుట్లుక్ ప్రకారము గ్లోబల్ గ్రోత్, ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ రేట్ ఎంత ఉందట 2025కి? 3.3%. వరల్డ్ వైడ్ గ్రోత్ రేట్. నెక్స్ట్, అలాగే ఎమర్జింగ్ మార్కెట్ and
డెవలపింగ్ ఎకానమీస్. చూడండి ఒకసారి, ఎమర్జింగ్ మార్కెట్ డెవలపింగ్ ఎకానమీస్ అంటే ఏంటంటే, ఈ విచిత్రం ఏంటంటే చెప్తాను. 4.2% ఈ IMF ప్రకారం. ఎమర్జింగ్ అంటే ఏంటి, డెవలపింగ్ మార్కెట్ అంటే అప్పుడప్పుడు అభివృద్ధి చెందుతున్నాం అనమాట. అంటే వరల్డ్లో ఎట్లా ఉందంటే గ్రోత్, ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ డెవలప్డ్ కంట్రీస్లో గ్రోత్ రేట్ పెద్దగా లేదు, స్టాగ్నేషన్కి వచ్చేసింది. ఇప్పుడు గ్రోత్ రేట్ ఎక్కడ ఉంటుంది, డెవలపింగ్ ఎకానమీ. అంటే ఇక్కడ డెవలపింగ్ ఎకానమీ, ఇక్కడే రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇక్కడే కాస్త టెలికమ్యూనికేషను, ఇక్కడే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇక్కడే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఇక్కడే మనీ ఫ్లోటింగ్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు అమెరికా వెళ్ళండి, మీరు అమెరికా వెళ్తే అందరికీ ఇన్సూరెన్స్ ఉంటుంది. అమెరికా వెళ్ళండి, ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కార్డ్స్ ఉంటాయి అన్ని చోట్ల కూడా. ఇప్పుడు కార్డులు ఎవరు తీసుకుంటాడు, మన దగ్గరికి అలా కాదు, మీకు ఈ క్రెడిట్ కార్డు వచ్చింది, మీ అకౌంట్కి 10 సార్లు ఫోన్ చేస్తుంది, అవునా కదా. అమెరికాలో అట్లా ఉండదు, అందరికీ ఎగ్జాగరేటెడ్ అంటారు దీని మార్కెట్. ఎగ్జాంపుల్ మీరు షేర్ మార్కెట్ చూసుకోండి, అక్కడ ఎగ్జాగరేటెడ్, ఇంకా అక్కడ పెట్టి వేస్ట్ అమెరికాలో. మనలాంటి దేశాల్లో మనకి స్కోప్ ఉంది. మనకు కూడా ఎప్పటి వరకు ఉంది, 2047 వరకు 50 వరకే ఉంటుంది. తర్వాత మనకు కూడా ఎగ్జాగరేటెడ్, అంతే కదయ్యా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనకి అది ఇంక అంతే. ఇక ఇప్పుడు ఒక స్పౌచ్ ఉంది, ఒక సంచి ఉంది, సంచిలో ధాన్యం పోసినావు, అయితే ఏదైనా పోసినావు, అది నిండే వరకు పోస్తావు, తర్వాత ఇంకేముండదు కదా అది. సో ఆ తర్వాత ఎక్కడికి వెళ్తారు, అండర్ డెవలపింగ్ కంట్రీస్కి వెళ్తారు, ఆఫ్రికన్ కంట్రీస్కి. అర్థమవుతుందా లేదా. సో ఇది ఈ గ్రోత్ రేట్, ఓవరాల్గా గ్రోత్ రేట్ 3.3. ఎవరు చెప్పారు, IMF చెప్పింది. అలాగే ఎమర్జింగ్ మార్కెట్ డెవలపింగ్ ఎకానమీస్ ఎంత ఉంది, 4.2. ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి చూద్దాం. ఇది వరల్డ్, ఇదంతా ఈ రెండు వరల్డే కదా. వీళ్ళు ఏం చెప్పారు, ఎకనామిక్ అంటే దే ఆర్ కంపేరింగ్ టు గ్లోబల్ గ్రోత్ రేట్ వర్సెస్ ఇండియా గ్రోత్ రేట్ వర్సెస్ తెలంగాణ గ్రోత్ రేట్. గ్లోబల్ ఇండియా, అందుకే తెలంగాణ కంపేర్ విత్ ఇండియా, తెలంగాణ కంపేర్ విత్ గ్లోబల్ గ్రోత్ రేట్స్. అర్థమైందా లేదా. అందుకే కదా మనకి $3 trillion పెట్టారు. ఓకే, ఇప్పుడు ఇండియాకి వద్దాం. ఇండియాని పెట్టండి. అకార్డింగ్ టు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఇండియా గ్రోత్ రేట్ %7.4%, 7.3% వేసుకోండి, నాట్ 7.4, 7.3%. ఆ పాయింట్లోనే చాలా తేడా వస్తుంది. 2026కి వాళ్ళు ప్రొజెక్టెడ్ ఏంటంటే 6.4% తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న మోడీ చెప్పాడు కదా గోల్డ్ కొనొద్దని, ఐడియా ఉందా. గోల్డ్ రేట్ కొనొద్దన్నాడు, నెక్స్ట్ డే పడిపోయింది. ఒక లీటర్ ఒక మాట చెప్తే కొలాప్స్, రియల్ ఎస్టేట్ కానీ గోల్డ్ కానీ ఏదైనా. ఒక లీటర్ ఒక మాట చెప్తే అది బూమ్. ఓకేనా. నల్లమాడ అడవుల్లోకి మనకి అమెజాన్ వస్తుందంటే అప్పుడు ఏమవుతుంది, బూమ్. ఓకేనా, పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో అది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం ఇది అంట 6.4, 7.3. ఇది ఇండియాకి సంబంధించి. మరి గ్లోబల్ కంటే ఇండియా మంచిగా ఉందా లేదా. గ్లోబల్ ఇదంతా మంది ఎమర్జింగ్ మార్కెటే కదా. ఎమర్జింగ్ అంటే డెవలపింగ్ మార్కెటే కదా. ఇండియా డెవలపింగా, అండర్ డెవలప్డా, వెరీ డెవలప్డా. మోసం చేయడంలో వెరీ డెవలప్డ్, చీటింగ్ చేయడంలో వెరీ డెవలప్డ్, సెంట్రల్ మినిస్టర్ కొడుకులు కూడా రేపు చేయడంలో వెరీ డెవలప్డ్, అవునా కదా. సో ఇది పరిస్థితి. 2025 7.3%, 2026 6.4%. ఓకే, సో ఇది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. ఇక్కడ చూస్తే మనకి వరల్డ్ గ్లోబ్ ఎంత ఉంది ఇప్పుడు, 4.2% కదా. చెప్తాను మీకు, అవునా కదా. 3.3 అంటే ఏంటి, డెవలపింగ్ కాదు, ఓవరాల్గా ఆల్ డెవలప్డ్ అన్ని కలిపి అండర్ డెవలప్డ్. బట్ వేరే వెన్ ఇట్ కమ్స్ టు డెవలపింగ్ ఎమర్జింగ్ మార్కెట్లో 4.2 ఉంటే మంది ఎంత ఉంది, 7.3. అంటే ఇండియా గ్రోత్ రేట్ కంపేర్ టు అదర్ కంట్రీస్ బెటరే కదా.
దీనికి కారణం ఏంటి చెప్పినా దీనికి కారణం కూడా లేకపోలేదు. అక్కడ రష్యా ఉక్రెయిన్, అవునా, ఉక్రెయిన్ క్రైసిస్, అలాగే ఇజ్రాయిల్ పాలస్తీనా ఇదొక క్రైసిస్, ఇజ్రాయిల్ పాలస్తీనా క్రైసిస్. అలాగే ఇప్పుడు ఇజ్రాయిల్ రష్యా కాదు, ఇరాన్, అలాగే అమెరికా ఇరాన్, అవునా, ఇలా వెస్ట్ ఆసియా క్రైసిస్ నడుస్తుంది. గ్లోబల్ కాంపిటీషన్లో చైనా వర్సెస్ అమెరికా, రష్యా వర్సెస్ అమెరికా ఎలా నడుస్తున్నాయి. ఈ అన్నింటి వల్ల కూడా మనకి ఏం జరుగుతుంది, ఈ గ్రోత్ రేట్ వరల్డ్ అన్నీ కూడా స్టాప్ అయిపోయింది, నిశ్శబ్దంగా ఉంది. క్రూడ్ ఆయిల్ రేటు పెరుగుతూ ఉంది. ఆల్టర్నేటివ్కి వెళ్ళాలి. ఆల్టర్నేటివ్ ఏముంది అంటే మీకు ఈవీ, అవునా, హైడ్రోజన్, సోలార్, ఈ వీటికి సంబంధించి మనం మూవ్ అయితే, రెన్యూవబుల్ సైడ్ మూవ్ అయితే మనకి బాగుంటుంది. ఆ గ్యాస్ రేట్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇవన్నీ తగ్గించాలి. ఇంత బల్క్ దేశానికి ఎవరు సప్లై చేస్తారే, మనం ఆల్టర్నేటివ్ కన్వర్ట్ అయితే బాగుంటుంది. లేదా అమెరికా డాలర్కి ప్రత్యామ్నాయంగా మనకి చైనా యువాన్ కానీ, ఆ చైనా యువాన్కి మనకి పెద్ద తేడా లేదు, ఒక 20-30 రూపాయలు కూడా ఉండదు. అర్థమైందా? డాలర్కి మనకి ఎంత ఉంది, 90 అబో ఉంది, అవునా, 3 రెట్లు తగ్గిద్ది. అప్పుడు మనం రూపాయి బలిపోయినట్టే కదా చైనా యువాన్లో చేసినా కూడా. అందుకని ఇరాన్, చైనా, అదేవిధంగా రష్యా వీళ్ళందరూ కలిసి రష్యన్ రూబుల్లో కానీ, ఆ రష్యన్ రూబుల్ అనుకోండి 14 రూపాయలు, మనకి 90 రూపాయలు ఎక్కడ, 14 రూపాయలు ఎక్కడ, మిత్ర దేశం కూడా. రష్యన్ రూబుల్లో కానీ, చైనా యువాన్లో కానీ ఆయిల్ ట్రేడింగ్ చేస్తే అమెరికా పని అయిపోయినట్టే, ఖతం. అప్పుడు అమెరికాలో జాబ్ చేసి ఇక్కడ పంపిస్తున్నా ఏముంటుంది అక్కడ, ఏమీ ఉండదు అనమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో కాబట్టి దీనికోసం అమెరికా భయపడుతుంది. ఇప్పుడు ఈ దాడులన్నీ దానికోసమే, మోనోపాలీ నిలబెట్టుకోవడం కోసం. ఒకవేళ రష్యా రూబుల్ కానీ, చైనా యువాన్ కానీ తీసుకొస్తే మన పరిస్థితి ఏంటి, ఏముంది, తట్టబుట్ట సర్దుకుని అందరూ కూడా మళ్ళీ చలో టు ఇండియా. అది ఓకే. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అర్థమైంది కదా ఏ విధంగా ఉందో. నెక్స్ట్ థింగ్, టార్గెట్ గ్రోత్ రేట్స్ టిల్ 2047 అని రాయండి. టార్గెట్ గ్రోత్ రేట్స్ టిల్ 2047. 3 ట్రిలియన్ టార్గెట్ అనుకున్నాం కదా, ఆ గ్రోత్ రేట్స్ ఎలా ఉండాలి. నెంబర్ 1, 2025-30, 2025-30, 8% గ్రోత్ రేట్, 8% గ్రోత్ రేట్ 2025-30, 8% గ్రోత్ రేట్ చూపించాలి మన తెలంగాణకు సంబంధించి. తర్వాత 31-39, 2031-39, 7% growth rate. The most important questions for Telangana. Next, 40-47, 5.2%. If you want to achieve 3 trillion US economy, డాలర్స్ ఎకానమీ, మన గ్రోత్ రేట్ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ ఏం పెట్టుకున్నారు 8%, తర్వాత 7%, లాస్ట్కి ఎందుకు అలా పెట్టారు చెప్పండి. అదేంటి, ఫస్ట్ తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాలి కదా, ఎక్కువ నుంచి తక్కువకి ఎందుకు వచ్చింది అదే చెప్పగలరా? తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాలి కదా, ఎక్కువ నుంచి తక్కువకి ఎందుకు వచ్చింది అంటున్నా. నేను అన్నది అర్థమవుతుందా మీకు? తక్కువ నుంచి ఎక్కువకి వెళ్ళాలి కదా, ఎక్కువ నుంచి తక్కువ ఎందుకు వచ్చిందంట.
ఎప్పుడైనా కూడా ఇప్పుడు డెవలపింగ్ అవ్వకపోతే కూడా ఆ గ్రోత్ రేట్ ఇంక స్టాగ్నేషన్కి వచ్చేస్తుందని చెప్పినా కదా ఆల్రెడీ, అవునా కదా, సింపుల్. సో స్లోగా ఎక్కడైనా అంతే. రియల్ ఎస్టేట్ భూమి చూడండి ఎలా అయింది అప్పుడు, ఎగ్జామ్ 2 కోట్లు 3 కోట్లు అయిపోయింది. 2 లక్షలతో 2 కోట్లు అవుతుంది ఎక్కడైనా 10 ఇయర్స్లో. 10 ఇయర్స్లో మా అయితే 10 లక్షలు అవ్వాలి 2 లక్షల భూమి, అవునా కదా. కుక్కపేటలో 180-200 కోట్లు ఎకరం అంటే అక్కడ ఎంత ఉండేది, 5 లక్షలు ఉండేది ఎకరం. మొన్న తెలంగాణ వచ్చేటప్పటికి 5 లక్షలు, 200 కోట్లు అయ్యింది. అట్లా పెరుగుతుందా, అది వినాశనమే కదా. అది ఎగ్జాగరేట్ అయిపోయింది అంటే కమింగ్ 50 ఇయర్స్లో పెరిగేది పెరిగిపోయింది, ఇంకా అంతే సంగతులతో, అవునా కదా. సో అది, సో ఇది గ్రోత్ రేట్. ప్యూర్ రేర్ అదే గ్రోత్ రేట్స్. ఓకేనా, అర్థమవుతుందా లేదా, అంటే ఏ విధంగా మనం డిజైన్ చేస్తాం అనేది. అలాగే దీంట్లో ఇంకోటి కూడా చెప్పాను ఇప్పుడే మీకు ముందు స్లైడ్స్లో. 2034కి ఎంత, అది దిస్ ఇస్ ద మోస్ట్ 2034కి 1 ట్రిలియన్. అప్పుడైతే తర్వాత స్లోగా గ్రోత్ రేట్ ఉన్నా కూడా ఆ 2 ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల రీజనల్ రింగ్ రోడ్ లోపు పొటెన్షియాలిటీ మోర్. దీంట్లో వాళ్ళు చేసేది ఏమి ఉండదు, ప్రజలు ఇల్లు కట్టుకుంటారు. ఈ పక్క అవుట్స్కట్స్లో ఇల్లు ఉంది, ఒక 5 సంవత్సరాల తర్వాత 100 ఇల్లు ఉంటాయి నువ్వు వెళ్తే, అవునా కదా. నీ ఇల్లే లాస్ట్లో ఉంటుంది, ఆ తర్వాత వస్తూనే ఉంటుంది, ఇది మిడిల్ అవుతుంది. ఇప్పుడు తెలిసినారు చైతన్యపురం అదే కదా, 95లో అట నేను చూడలేదు, 95లో అడవులట. ఇక్కడ రావడాలంటే భయపడాల. పట్నం పోయి వస్తామని చెప్పేవాళ్ళంట. పట్నం అంటే అక్కడ అబిడ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళట పట్నం పోయి వస్తామని చెప్పేవాళ్ళట 95 బిఫోర్. పట్నం అంటే అక్కడ ఇప్పుడు అబిడ్స్కి చైతన్యపురికి ఎంతసేపు మెట్రో ఎక్కితే 5 నిమిషాలు 10 నిమిషాలు మ్యాక్సిమం, అవునా కదా. అంటే అంటే ట్రాన్స్పోర్ట్ చూడండి, రోడ్స్ చూడండి, మొబిలిటీ చూడండి ఏ విధంగా అయిందో, అర్థమవుతుందా. అది ఫ్యూచర్ కూడా అట్లే అవుతుంది. ఓకే, ఇప్పుడే జూపిటర్ పైకి వెళ్ళి వస్తా, ఇప్పుడే మార్స్ పైకి వెళ్ళి వస్తా అంటే ఇప్పుడే వెళ్ళి వస్తా అంటే టక్ మనం పోయి అలా వచ్చి అంటే మనం బ్రెయిన్కి తెలియని స్పీడ్తో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తాం. కొన్ని లిఫ్ట్లు చూసారా, మనం వెళ్ళినట్టు కూడా అనిపించదు కానీ వచ్చేసినట్టు అనిపిస్తుంది, అవునా కదా. అట్లా స్పీడ్ని బట్టి మోర్ స్పీడ్ ఉన్నప్పుడు మన బాడీ 0 గ్రావిటీలోకి వెళ్ళిపోతుంది. దీని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటారు ఫిజిక్స్లో, అర్థమవుతుందా లేదా. అట్లా అలాంటి టెక్నాలజీ రాబోతుంది, ఎమర్జింగ్ టెక్నాలజీ వస్తుంది కాబట్టి మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, సో రైట్. ఇక అసలైన ఇండికేటర్ చూద్దాం. స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, GSDP అని పెట్టండి. తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఫర్ ది ఇయర్ 2025-26 at current prices, at current prices 17,82,198. crores. తెలంగాణ ఈ సంవత్సరానికి ఆదాయం 17,82,198 కోట్లట. 17,82,198 కోట్లు. గ్రోత్ రేట్ 10.7%. గ్రోత్ రేట్ 10.7%. ఇక లాస్ట్కి వెళ్తే 25-25కి 16 లక్షలతో స్టార్ట్ అవుతుంది. అది అవసరం లేదు మనకి, అర్థమవుతుందా. అంటే గ్రోత్ రేట్ ఉందా లేదా, 16 లక్షల చిల్లరతోటి 17 లక్షల పైకి వచ్చేసినాము. గ్రోత్ రేట్ ఉందా లేదా, తెలంగాణ ఆదాయంలో గ్రోత్ రేట్ ఉందా లేదా. ఇది తెలంగాణ ఆదాయమే కదా.
తెలంగాణ ఆదాయంలో గ్రోత్ రేట్ ఉంది. ఎంత పర్సెంటేజ్ ఉంది? బ్యాంక్ వడ్డీ కంటే ఎక్కువ. అవునా కదా? మరి ఇండియా చూద్దాం. సేమ్ ఇయర్ ఇది తెలంగాణ టీజీ, సేమ్ ఇయర్ తెలంగాణ. మరి ఇండియా చూద్దాం. సేమ్ ఇయర్కి ఇండియా కరెంట్ ప్రైసెస్, ఇండియా సంపద ఎంత రాద్దాం. దాంట్లో మన సంపద ఎంతో. మన రేవంత్ రెడ్డి గారు మొన్న మాట అన్నారు, చూద్దాం ఏంటది, రాసుకోండి. ఆల్ ఇండియా జీడిపి 3,57,000 సారీ 35 lakhs అని రాసుకో. లేకపోతే సారీ 357 lakhs 357 lakhs 357 లక్షల 13,886 13,886 పాయింట్స్కి ఫుల్ స్టాప్కి తేడా పెట్టలే వాడు ఇస్తున్నా. 357,13,886 ఇది ఇండియా సంపద ఫర్ ది ఇయర్, సేమ్ ఇయర్ 357. ఇది కరెంట్ ప్రైసెస్, మళ్ళీ కాన్స్టెంట్ తగ్గుద్ది. మళ్ళీ చెప్తున్నాను, 357,13,886. తెలంగాణ అంతా అప్రాక్సిమేట్లీ 18,000 అనుకోండి. ఇది 357 అన్ని స్టేట్స్ కదా కలిపి. అవునా కదా? యూటీస్ స్టేట్స్ అన్నీ కలిపి కదా. అవునా? పర్సంటేజ్ చూస్తే ఎంత వస్తుంది? 18,357 వేసుకోట్టు ఇంటూ 100 కదా. అంటే ఎందుకో చెప్తాను, రేవంత్ రెడ్డి గారట ఏమి ఉన్నట్టు చెప్తాను. ఇంతసేపు అప్రాక్సిమేట్లీ 20 వేసుకోండి అబ్బా, 350 వేయండి. 20/350 ఇంటూ 100 వేసేసేయండి. 0 పోయింది, 10 ఉంది అంటే 200/10 అంటే ఎంత వస్తుంది? 3 ఎంత వచ్చింది? అప్రాక్సిమేట్లీ 3 వస్తుంది, అంతేనా? అంతే కదా? మీకు అర్థం కాలేదా? ఇది బై ఇది వేసి ఇంటూ 100 కొడితే వస్తుంది 5%. గుడ్, ఎక్సలెంట్. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఇది 4.8 పక్క, అదే 4.9 అని వచ్చిందా? గుడ్. 5 ఇది లాస్ట్ ఎకనామిక్ సర్వేలో 4.8 ఇప్పుడు పెరిగింది. 5% జీడిపికి ఒక్క తెలంగాణ సపోర్ట్ చేస్తుంది అవుట్ ఆఫ్ 100. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మొత్తం 100 రూపాయల ఆదాయం అనుకుంటే, ఇది చాలా ఇంపార్టెంట్. మొత్తం 100 రూపాయల ఆదాయం అనుకుంటే, 100 రూపాయల ఆదాయం అనుకుంటే తెలంగాణ నుంచి ఎంత వెళ్తుంది సెంట్రల్కి? దీన్ని 10 రూపీస్ ఇస్తా అంటుండే రేవంత్ రెడ్డి. ఎప్పుడు మీరు మాకు సపోర్ట్ చేస్తే గుజరాత్ లాగా. అర్థమైందా? దిస్ ఈజ్ ద మోస్ట్ ప్రజెంట్ 5% కదా, మేము 10% 10 రూపీస్ ఇస్తాం, 10% సపోర్ట్ చేస్తాం. ఒక్క తెలంగాణనే ఇండియాలో 100 రూపాయలు అనుకుంటే మీ ఆదాయం మా తెలంగాణ నుంచే 10 రూపాయలు ఇస్తాను నేను. కానీ మీరు సపోర్ట్ చేయండి, మాకు ప్రాజెక్టులో సపోర్ట్ చేయండి. అర్థమైందా లేదా? సో ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సపోర్ట్ చేయండి, రీజనల్ రింగ్ రోడ్లో సపోర్ట్ చేయండి, అన్ని విధాలుగా సపోర్ట్ చేయండి, మీకు ఇస్తామని చెప్తుండే. ఓకేనా? అర్థమైంది కదా కౌంటింగ్? సో ఇది ఇండియా జిఎస్పి. అది ఇక్కడ గ్రోత్ రేట్ రాసుకోండి. గ్రోత్ రేట్ ఇండియా గ్రోత్ రేట్ ఉందా లేదా అనేది మనం చూద్దాం. 8% గ్రోత్ రేట్, 8% గ్రోత్ రేట్, 8% గ్రోత్ రేట్. ఇప్పుడు చెప్పండి, జీడిపి గ్రోత్ రేట్ కంటే జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. స్టేట్మెంట్ 1, తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఈజ్ మోర్ దాన్ ఇండియన్ యావరేజ్ జీడిపి గ్రోత్ రేట్. ఆ స్టేట్మెంట్ కరెక్టా కదా? కరెక్టా? ఎప్పుడు తెలుస్తుంది? ఇదంతా రావాలి నీకు. ఆ స్టేట్మెంట్ ఏమో నెంబర్ లేదు, ఈ స్టేట్మెంట్ ఏమో ఇవన్నీ ఏమో నెంబర్లు ఉన్నాయి. మీకు ఇది రావాలి, నెంబర్లు గుర్తుపెట్టుకున్నా లేదా? అవునా కదా? అర్థమవుతుందా స్టేట్మెంట్ ఎట్లా ఉంటుందో అది? ఓకే. ఇదంతా ఏంటి? ఇదంతా కూడా ఏంటి? కరెంట్ ప్రైసెస్. తెలంగాణ ఇండియా కంపారిజన్. మన దేశ సంపద ఎంత సంవత్సరానికి? 357 లక్షల. దీన్ని 357 లక్షల్ని కోట్లలో మార్చి సింపుల్గా ఎంత కష్టం ఎందుకు? 3.57 crore lakhs
అవునా కదా? దీంట్లో నీ సంపద ఎంత, నీ ఇన్కమ్ ఎంత, నువ్వు ఎంత సపోర్ట్ చేస్తున్నావు, ఎన్ని జీరోలు ఉంటాయి పాయింట్ తర్వాత, అసలు ఉంటాయా లేదా? అవునా కదా? అది సెకండ్కి ఎంత సంపాదిస్తున్నావు, నిమిషానికి ఎంత సంపాదిస్తున్నావు, అవర్కి ఎంత సంపాదిస్తున్నావు, అంటే ఇది సంపాదన, ఇన్వెస్ట్మెంట్ కదా, ఇది సంపాదన కదా, యూఆర్ లెర్నింగ్ కదా, ఈ సంపాదనే. రేపు పొద్దున్న జాబ్ వస్తే డబ్బులు వస్తాయి కదా, నల్ల పాఠం చెప్పుకుంటే డబ్బులు వస్తాయి కదా, అవునా కదా? సో సంపాదన ఇది, ఎర్నింగ్. ఓకేనా? ఇన్వెస్టింగ్ అది ఏమంటాం, ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు కదా, నౌ యూఆర్ ఇన్వెస్టర్ ఫర్ ఫ్యూచర్ ఇన్ ది వే ఆఫ్ ఇంటాంజిబుల్ ప్రొడక్ట్, నాలెడ్జ్, కనిపించే నాలెడ్జ్. అది ఎక్కడ ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ బ్రెయిన్లో ఉంటుంది. కంటికి కనిపిస్తుందా? ఉండదు. ఎక్కడ కనిపిస్తుంది? ఎగ్జామ్లో. ఆ కనిపిస్తే ఏమవుతుంది? తర్వాత లైఫ్ సెటిల్ అవుతుంది. అవునా కదా? నో ఇంటాంజిబుల్ అంటే కంటికి కనిపించని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు. నీకు బాండ్ ఉండదు, ఏముండదు, ఒక రిసిప్ట్ తప్ప, రూపాయి. అవునా కదా? బట్ యు ఆర్ ఇన్వెస్టింగ్ టైమ్, యు ఆర్ ఇన్వెస్టింగ్ టైమ్. ఓకే, నౌ లెట్ us come to constant prices. కాన్స్టెంట్ ప్రైస్, కాన్స్టెంట్ ప్రైస్ ఇది ఒక బేస్ ఇయర్ తీసుకుంటారు. 11-12 తీసుకున్నాం మనం. తెలంగాణ సేమ్ ఇయర్, తెలంగాణ సేమ్ ఇయర్. కాన్స్టెంట్ ప్రైస్ అంటే మనకి ఒక బేస్ ఇయర్ తీసుకుంటారు. ఓకేనా? ఒక బేస్ ఇయర్ తీసుకుంటాం. సో 8,89,582 crores. అంటే సగం తగ్గిపోయింది చూడండి కాన్స్టెంట్ ప్రైస్లో. ఇంతకుముందు 17 లక్షల చిల్లర ఉంది కదా. గ్రోత్ రేట్ 8.5%. 8.5%. 8.5%. సో అక్కడ గ్రోత్ రేట్ ఎంత ఉంది? ఓకేనా? ఇప్పుడు ఇండియా చూద్దాం. ఇండియా కాన్స్టెంట్ ప్రైస్ అసలు ఇక్కడ కూడా తగ్గుద్ది. 201 lakh. 89,919 crores. గ్రోత్ రేట్ ఉంటుంది బట్ ఎక్కువ తక్కువ 7.4%. 7.4%. ఇప్పుడు చూడండి కాన్స్టెంట్ ప్రైస్ మనం ఇప్పుడు 11-12 ఇది మార్చాలి 15-16 అని చెప్పి డిమాండ్ కూడా ఉంది. ఇంకా ప్రజెంట్ ఇదే మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు. తెలంగాణ జిఎస్డిపి ఆదాయం కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏంటి? ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ధరలు స్థిరంగా ఉన్న సంవత్సరాన్ని తీసుకుంటారనమాట. అలా చూస్తే సుమారు 9 లక్షల కోట్లు అంతేనా? ఇది 2 కోట్లు అంతేనా? సుమారు 2.01 అంతే కదా? అవునా కదా? అది ఇది మనకి అక్కడికి ఇక్కడికి తేడా అనమాట. ఓకే, అర్థమైందా? సిట్. సో ఇది మనకి జిఎస్టిపిలో కంపారిజన్. ఓకే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అక్కడెక్కడ కంపారిజన్ అంటే రెండింట్లో కాన్స్టెంట్ ప్రైస్ అండ్ కరెంట్ ప్రైసెస్ రెండింట్లో ఏదుంది చెప్పండి? ఏదుంది? తెలంగాణ నెంబర్ 1 కదా గ్రోత్ రేటు. ఓకే, నెక్స్ట్ రాసుకోండి నాన్న. పర్ క్యాపిటా ఇన్కమ్ వెరీ ఇంపార్టెంట్. పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా చూస్తారు? పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా చూస్తారు? టోటల్
ఇన్కమ్ ఆఫ్ స్టేట్, కంట్రీ అయితే కంట్రీ, బై పాపులేషన్. అది అంటే ఇప్పుడు తెలంగాణ ఆదాయం 17 లక్షల చిల్లర ఉంది కదా, 18 లక్షల కోట్లు అనుకోండి. 18 లక్షల కోట్లు బై 4 కోట్లు, అంతే కదా అది. సో అలా చూస్తే మనకి ఎలా ఉంది 2024, 25, 2025, 26 పెరిగిందా లేదా, పెరిగితే ఎంత పెరిగిందనేది మనం చూద్దాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ 24, 25 3,80,031, 3,80,031 రూపీస్, 3.8 lakh అనుకో, 3,80,031 రూపాయి. మరి 25, 26లో 4,18,931, 4,18,931, 4,18,931, 4,18,931, 4,18,931 రూపీస్ పెరిగిందా లేదా? సో వాట్ ఈస్ దట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ? 4.18 lakh. మరి ఈ గ్రోత్ రేట్లో చూసుకుంటే కరెంట్ ప్రైసెస్, ఇప్పుడు మనం చెప్పిందంతా కూడా కరెంట్ ప్రైసెస్, ఓకేనా? 10.2% గ్రోత్ రేట్, 10.2%. ఇంతకుముందు కూడా ఏదో 10.2 వచ్చింది కదా, ఓకే. 10.2%, 10.2% పర్ క్యాపిటల్ ఇన్కమ్, 10.2% గ్రోత్ రేట్. ఇది ఎక్కడ? ఎట్ కరెంట్ ప్రైసెస్, అవన్నీ కరెంట్ ప్రైసెస్ అని రాసుకోండి, కరెంట్ ప్రైసెస్. అదే ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఇండియా ఫర్ ది ఇయర్ 2025-26. ఇండియా సేమ్ ఇయర్, ఇదే తీసుకుంది లేటెస్ట్, 2,19,575, 2,19,575 రూపీస్. అంటే ఎంత పరాకు ఉందో చూడండి, అంటే ఆల్మోస్ట్ డబుల్ తేడా ఉంది, అంతేనా? బట్ ఇండియా గ్రోత్ రేట్ ఉందా అంటే ఉంది. అంతకుముందు మనకి చాలా తక్కువ ఉండేది, 2,05,000 ఉండేది గ్రోత్ రేట్ చూస్తే 6.9%, 6.9%, 6.9%, 6.9%, 6.9%, 6.9%. మళ్ళీ చెప్తున్నాను, ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కాన్స్టెంట్ ప్రైసెస్, కరెంట్ ప్రైసెస్. ఏంటది? కరెంట్ ప్రైసెస్, కరెంట్ ప్రైసెస్. కరెంట్ ప్రైసెస్లో కూడా అంటే జిఎస్టిపిలో కూడా తెలంగాణ ఎక్కువ గ్రోత్ రేటు, కరెంట్ కానీ కాన్స్టెంట్ కానీ. ఇటు పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కూడా తెలంగాణ ఎక్కువని, అన్ని ఇండికేటర్స్ ఎక్కువ చూపిస్తుంది. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా అలాగే ఉంది తెలంగాణ. ఎందుకంటే పుడుతూ తెలంగాణ 5,000 కోట్ల లాభంతో పుట్టింది, 16,000 కోట్ల నష్టంతో ఆంధ్ర పోయింది. అర్థమవుతుందని చెప్పింది అది. ఇది ఇంతకుముందు 2.05 lakh ఉండేది, పెరిగింది. ఇంతకుముందు 3.8 lakh ఉండేది, 4.18 lakh వచ్చింది. ఇలా గుర్తుపెట్టుకోండి సింపుల్గా, ఇంత ఎవరు ఎగ్జామ్లు ఎవరు. అర్థమైందా? తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఇప్పుడు? 4.18 lakh. ఎర్లియర్ 3.8 lakhs. ఇండియా ఎర్లియర్ 2.05 lakh, ప్రజెంట్ 2.19 lakh. ఓకేనా? ఈ సంవత్సరంలో 2.01 lakh అది ఇండియా, 2.01 lakh సింపుల్. ఓకే, ఇండియాకి సంబంధించి. ఓకే, గ్రోత్. ఇప్పుడు కాన్స్టెంట్ చూద్దాం. ఓకే, చెప్పింది అర్థమవుతుందని చెప్పింది. ఇదంతా నెంబర్ గేమ్, నీ బ్రెయిన్లో ఫీడ్ ఉండాలి. ఈ నెంబర్ గేమ్ని అది వర్డ్స్లో మారుస్తాడు. అసలు ఏం కనిపించదు నీకు అసలు నెంబర్లో. ఎగ్జామ్లో స్టేట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇవే ఉంటాయి. కొన్ని నెంబర్ కనిపించవు.
కానీ ఆ నెంబర్లు తెలిస్తేనే నీకు ఆన్సర్ వస్తుంది. అవునా కదా? అది నెక్స్ట్. ఇప్పుడు కాన్స్టెంట్ ప్రైసెస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. కాన్స్టెంట్ ప్రైసెస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. కాన్స్టెంట్ ప్రైసెస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. తెలంగాణ ఫర్ ద ఇయర్ 2025-26 2,04,022. చూడండి ఎలా రాయాలో. ఇది తెలంగాణ 2,04,022 రూపీస్. ఇండియా ₹1,21,968. సేమ్ ఇయర్. ఇండియా ఇక్కడ కూడా డబులే కదా, అక్కడ డబులే, ఇక్కడ కాన్స్టెంట్ కరెంట్ ప్రైసెస్ ఇక్కడ కూడా డబులే కదా. ఓకేనా? అక్కడ డబులే, ఇక్కడ డబులే అనమాట. ఇస్ ఇట్. తెలంగాణ, ఇండియా 2 lakhs, 1.21 lakhs. ఇక్కడ ఇది చూస్తే 8.3% గ్రోత్ రేటు, 6.3% గ్రోత్ రేటు. ఇప్పుడు ఏది ఎక్కువ ఉంది చెప్పండి కాన్స్టెంట్ ప్రైసెస్లో కూడా? తెలంగాణ. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మీరు లేటెస్ట్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద per capita income Telangana at current prices? 4.18 lakh. What is the constant price? What is the per capita income of constant prices of Telangana? 2 lakh. 2 lakh here, 2.0 lakh. అవునా? 4.18 to 2. ఆఫ్ గుర్తుపెట్టుకోండి. అవును, ఇండియా కూడా ఆఫ్ మళ్ళీ వాడు తెలిస్తే ఒకటి వచ్చేస్తుంది. దీంట్లో సగం ఇది అప్రాక్సిమేట్లీ పెట్టేస్తారు మీరు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం.